హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సాయి టాక్స్. నేను మీ సాయి. ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ ప్లేస్కి వెళ్తున్నాం. ఈ ప్లేస్ పొల్యూషన్కి చాలా దూరంగా, ప్రశాంతతకి చాలా దగ్గరగా ఉంటుంది. అదే సోమశిల. ఇది హైదరాబాద్ నుండి 180 కిలోమీటర్స్ దూరంలో ఉంది. నేను మార్నింగ్ 7 అట్లా స్టార్ట్ అయ్యాను హైదరాబాద్ నుండి. ఈ రోడ్ జర్నీ చాలా రీఫ్రెషింగ్గా అనిపించింది నాకు. రోడ్ అంతా గ్రీనరీ, చల్లని గాలి, ఇదంతా చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చింది. నేను సోమశిల రీచ్ అయ్యేసరికి 11 అట్లా అయ్యింది. అంటే 3 to 4 అవర్స్ పట్టింది. 4 అవర్స్ జర్నీ అయినా అస్సలు బోర్ అనిపించలేదు నాకు. చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. ఇక్కడ స్టే చాలా ప్లెజెంట్గా ఉంది. సో సోమశిల రీచ్ అయిపోయాను. ఫస్ట్ అయితే నేను బోటింగ్కి వెళ్తున్నాను. ఆ బోటింగ్ అయిపోయిన తర్వాత రూమ్ ఎలా ఉంది ఏంటో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే బోటింగ్కి వచ్చేసాను. ఈ లొకేషన్ అయితే సూపర్ ఉంది అసలు. ఇక్కడ ఫన్ యాక్, స్వాన్ బోట్, పెడల్ బోట్ అండ్ కయాకింగ్ అన్నీ ఉన్నాయి. ఫన్ యాక్ అయితే 200, స్వాన్ బోట్ 150, పెడల్ బోట్ 100 అండ్ కయాకింగ్ అయితే 150. కానీ నేను వీటిలో దేనికి వెళ్ళకుండా నార్మల్ బోట్ ఎక్కడానికి వెళ్తున్నాను. సో రండి చూద్దాం అది ఎలా ఉందో. బోటింగ్కి వెళ్ళే రూట్లోనే లైవ్ ఫిష్ అమ్ముతున్నారు. సీ ఫుడ్ ఇష్టమైన వాళ్ళకి ఆర్డర్ చెప్తే మీ బోటింగ్ అయ్యేలోపు ప్రిపేర్ చేసి ఉంచుతారు. సో నేనైతే బోటింగ్ దగ్గరికి వచ్చేసాను. వీళ్ళు 150 తీసుకున్నారు పర్ పర్సన్. ఈ బోటింగ్ నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంది. చుట్టూ కామ్ వాటర్, గ్రీన్ నేచర్ మధ్యన బోటింగ్ చేయడం అంటే ఒక డిఫరెంట్ ఫీల్ అసలు. మీ బిజీ లైఫ్ నుండి కొంచెం బ్రేక్ తీసుకుని ఇలా నేచర్లో టైం స్పెండ్ చేయడం చాలా రీఫ్రెషింగ్గా ఉంటుంది. బోట్ స్లోగా మూవ్ అవుతుంటే కూల్ బ్రీజ్ ఫేస్కి టచ్ అయ్యి వాటర్ సౌండ్ వినడం చాలా రిలాక్సింగ్గా ఉంది. ఇక్కడ వర్షం స్టార్ట్ అయింది, చిన్న జల్లు పడింది. భలే అనిపించింది ఇదంతా నాకు. ఈ బోటింగ్ మార్నింగ్ 8 or 9కి ఓపెన్ చేస్తారు, ఈవినింగ్ 5కి క్లోజ్ చేసేస్తారు. సో నా బోటింగ్ అయిపోయింది. నా రూమ్కి వెళ్తున్నాను ఇప్పుడు నేనున్న రూము 2500 తీసుకున్నారు 12 అవర్స్కి. రూమ్ అయితే చాలా బాగుంది. ఏసీ ఉంది, ఎక్స్ట్రా బెడ్స్ అండ్ పిల్లోస్ కూడా ఇచ్చారు. అండ్ బయట చిన్నగా ఒక పూల్ ఉంది. ఇక్కడ నుండి వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు కూడా చూపిస్తారండి. ఈ పూల్ దగ్గర కూర్చుని ఫుడ్ తినడానికి ఈ ప్లేస్ చాలా నచ్చింది నాకు. అండ్ రెస్ట్ రూమ్ కూడా నీట్గా ఉంది, గీజర్ ఉంది, హాట్ వాటర్ ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ. సో బయట వ్యూ చూద్దాం రండి ఇప్పుడు. చాలా ప్లెజెంట్గా ఉంది కదా. బర్డ్స్ అండ్ వాటర్ సౌండ్ తప్ప ఏమీ వినిపించట్లేదు. మీరు కూడా వినండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను స్టే చేసింది పూల్ హౌస్ కాటేజ్. ఇదే కాకుండా హరిత రిసార్ట్స్ ఉన్నాయి ఇక్కడ.
సో మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ బర్త్డే పార్టీస్కి నేచర్కి దగ్గరగా ఉన్న ప్లేస్ కోసం సర్చ్ చేస్తుంటే దిస్ ఈజ్ డెఫినెట్లీ ద బెస్ట్ ఆప్షన్. కానీ ఇక్కడ ద ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఫుడ్ ఆప్షన్స్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి. మనకి తినడానికి ఏం కావాలన్నా ఒక 2 or 3 కిలోమీటర్స్ వరకు వెళ్ళాలి. ఐ మీన్ బేకరీస్, హోటల్స్ అండ్ ఆల్. సో బెటర్ టు క్యారీ యువర్ ఓన్ స్నాక్స్ అండ్ వాటర్. ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకోవచ్చు, బట్ వర్షం వల్ల నాకు కుదరలేదు. సో అంతే, నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయి రూమ్ చెక్అవుట్ చేసేసి సోమేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాను. ఇక్కడ ఇది చాలా ఫేమస్ టెంపుల్. సో ఇక్కడికి వచ్చాను. ఈ టెంపుల్ చాలా బాగుంది. హరిత రిసార్ట్స్ కోసం చెప్పాను కదా, ఈ టెంపుల్ నుండి స్ట్రైట్గా వెళ్తే కనిపిస్తాయి. సో అంతే, ఈ ప్లేస్ చూసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాను. ఇక్కడ టెంపుల్ కింద నుండి వాటర్ వెళ్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ లొకేషన్. ఇక్కడ నుండి ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. అది సింగోటం ఫోర్ట్. సో సింగోటం అయితే వచ్చేసాను. ఇక్కడ ఒక రిసార్ట్ చూద్దాం రండి. ఇది క్లోజ్ చేసేసారు అనుకుంటా. ఇక్కడ ఎవరు లేరు అసలు. ప్లేస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు మనం సింగోటం కోటకి వెళ్దాం. మనం పైకి స్టెప్స్ ఎక్కి వెళ్ళొచ్చు ఆర్ కార్ మీదైనా వెళ్ళొచ్చు. ఇక్కడ రత్నలక్ష్మి అమ్మ టెంపుల్ ఉంది. ఈ పైనుండి వ్యూ అయితే చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. మీకు కూడా చూపిస్తారండి. సో ఇక్కడితో నా సోమశిల ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుండి హైదరాబాద్కి రిటర్న్ అయిపోతున్నాను. నేనైతే ఈ ట్రిప్ చాలా ఎంజాయ్ చేశాను. నేచర్ లవర్స్ తప్పకుండా వెళ్ళాల్సిన ప్లేస్ ఇది. సో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సోమశిల వెళ్ళిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.